సో ముఖ్యంగా మా బాల మిత్రులు రమణ 2-3 రోజులుగా నాకు ఫోన్ చేసి అట్లా మన డిస్ట్రిక్ట్లో మన అమ్మలో ఫిజిక్స్కి సెలెక్ట్ అయ్యారు, మంచి ర్యాంక్ వచ్చారు, వాళ్ళు ఫస్ట్ వచ్చారు. సో ఈసారి చూశాను. సో నేను ఓకే, ఎందుకంటే నేను ఇప్పటికీ ఈ తెలంగాణలో 6 స్కూల్స్కి 6 స్కూల్స్కి మనం పండుగ ఇచ్చాము, 40 lakhs ఇచ్చినాము. అయితే రీసెంట్గా ఏపీ మోడల్ స్కూల్లో 10 lakhs ఇచ్చాము. ప్రాంతాల్లో మనం చేసిన వర్క్స్ చూసి గవర్నమెంట్ వాళ్ళు 10 crores శాంక్షన్ చేసింది. వాళ్ళు స్టేడియంలో చేస్తున్నారు. సో నా ముఖ్య ఉద్దేశం అసలు మేము ఎందుకు స్టూడెంట్స్ అనుకున్నామంటే, ఈ విధంగా మన గౌరవనీయుడు మేడం జయశ్రీ గారు ఏ విధంగా అయితే సివిల్స్లో సెలెక్ట్ అయ్యి సక్సెస్ సాధించారో, ఆ విధంగా నేను మీరు కూడా అనుకుంటున్నాను. ప్రతి స్కూల్లోనూ మనం ఏదైనా చేస్తామో ఆ స్థాయికి చేరుకోకుండా కూడా గవర్నమెంట్ జాబ్స్ లో ఉండాలి. నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, విధంగా ఒక మంచి స్థాయిలో స్టూడెంట్స్ ఉండాలి. పేదరికంలో నుంచి వాళ్ళు భయపడాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. ఉంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళు నిర్మించాలి. మనం ఏం చేయాలి? మనము చదువుకొని బయట రావాలి. నేను ఆర్మీలో పనిచేసినప్పటికీ మనం ఎందుకు స్కూల్స్ ఇస్తున్నామంటే, పిల్లల్ని మోటివేట్ చేయాలి. వీళ్ళు ఆ పేదరికం నుంచి బయటకు రావాలి, బయటకు వచ్చి పేదరికం చూసుకోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ జనరేషన్, వీళ్ళు రాబోయే జనరేషన్ లో వీళ్ళు ఆ పేదరికం ఉండకూడదు. ఎప్పుడైతే మనకు మంచి జాబ్స్ వస్తాయో సమాజంలో ఆటోమేటిక్గా మనకి గౌరవం వస్తుంది. అప్పటిదాకా పేరు మన పేరు నుంచి మనల్ని నేరమంటారు, నేరంటారు, అది కావద్దా? మీకు కావద్దా? ఆ గౌరవం కావాలంటే ముందుగా మనం బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి చేరుకోవాలి. ఇందాకే జస్ట్ గ్రూప్లో చెక్ చేస్తున్నాను మేడం గురించి. నాకు తెలుసు, ఎందుకంటే మేడం ఎంఎస్ చదువుతున్నారు, అది మా సిస్టర్ సంతోషంగా. అది సో నేను చూసాను. బట్ ఇప్పుడు నేను సెర్చ్ చేసుకుంటే ఆల్ ఇండియా 360 ర్యాంక్ వచ్చారు. ఇది చాలా గొప్ప విషయము. అంత స్థాయిలో ర్యాంక్ రావాలంటే చాలా కష్టపడాలి, అవునా కదా? చాలా కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకుంటారు. సో మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మేడం. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనం కూడా మంచి స్థాయికి చేరుకుంటాము. మన సొసైటీని మారుస్తాము, సొసైటీని మారుస్తాము. సొసైటీలో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మంచి పనులు చేయాలంటే మనం మంచి పొజిషన్లో ఉండాలి. అదేవిధంగా ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి మేడం వాళ్ళ నాన్నగారు కూడా చాలా కృతజ్ఞత చేసుకుంటున్నాము. ఎందుకంటే తల్లి తండ్రి లేకపోతే బిడ్డ లేదు. తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తారు. మొదట తల్లిదండ్రులు గమనిస్తారు, వాళ్ళ కోసం మనం మంచి చేయాలి. తర్వాత మనకు స్కూల్లో గురువులు పాఠాలు చెప్తారు, మనల్ని
మోల్ చేసి మన మంచి స్థాయికి వాళ్ళు తీసుకురా ట్రై చేస్తారు, వాళ్ళ పెట్టుకోవాలి తర్వాత దేవుడు. సో ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక స్థాయికి వస్తారంటే ఆ స్థాయి వాళ్ళ మామూలు కాదు. వాళ్ళు కష్టపడి పిల్లలు చదివిస్తారు, అప్పులు చేస్తారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళ కోసం డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళు చదివించి ఆ స్థాయికి తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెడతారంటే ముఖ్యంగా ముందుగా మనము తల్లిదండ్రులని మనము వాళ్ళ కోసం సమర్థించాలి. ఎవరు అది? మీరందరూ కూడా ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఇంకా మీ టైం వస్తుంది. కానీ ఈరోజు స్కూల్లో మీ టీచర్స్ కూడా మేడం గారు పిలవడానికి కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు స్కూల్స్కి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు మీకు రియాలిటీ అనేది తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా మీలాగే చదువుకొని పైకి వచ్చారు. సో మీరు అందరూ డిస్కషన్ తీసుకోవాలి. అదేవిధంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మీ ఇంట్లో వాడుతున్నారు కరెక్ట్గా జేసీ గారికి నా ప్లస్ కంగ్రాచులేషన్ చేస్తే మంచి 12 మంది ఇంతవరకు మా స్కూల్కే రాలేదు. పౌరులు పెట్టే వాళ్ళు నెక్స్ట్ 109 4 కిలోమీటర్ల నుండి నడిచి వస్తారు. ఇబ్బంది అయితే వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎక్కువ. అందుకనే మీరు మాటిస్తే మళ్ళీ దానికి తిరుగుతున్నారు. ఏం చెప్తారు సార్ మనకి? ఏం చెప్తారా? స్కూల్కి వెహికల్ ఇస్తామన్నారు కదా. దగ్గరలో మీరు స్కూల్కి వెహికల్ ఇవ్వాలా? తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మనకి చాలా నీడు ఉంది. అలాంటిది మనం అడుగుతానే 3.5 లక్షల రూపాయలు మన రైతు మనకి ఇచ్చి మన 400 మంది విలేజెస్ వచ్చారు కదా, చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్నాం కదా. ఆ భోజనాలకు అయ్యే డబ్బు కూడా మన సారే 30,000 రూపాయలు. చూస్తే ఒక అబ్బాయికి వాళ్ళ మదర్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి గాంజాయి సిగరెట్ మందు ఇలాంటివి మానేసి హ్యాపీగా చదువుకో, నీకేం కావాలని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందరే సార్ గారు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేశారు. తాడేసి బాగా చైన్ వేసి కట్టి పెట్టా కూడా ఉండడు. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, రియల్ ప్రాబ్లం ఎవరికి విద్యార్థులు బాగా చదువుకొని ఎదగాలని ఎంతో కొంత తన వల్ల ఎంతో సహాయం చేస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగానే మా పాఠశాలకి అయితే వెహికల్ చాలా చాలా నీడుంది. మీరు ఖచ్చితంగా